సుదీర్ఘకాలం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన పస్మాముల మాజీ సర్పంచ్, పెద్దంబర్పేట టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి గారితో మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధి ముఖాముఖి జరిపినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారిని పలకరించినప్పుడు, రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది, ఏమిటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన? బాగుంది సార్. ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పు తగ్గట్టుగానే ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బాగున్నారు. ఎన్నో ఏళ్ల నుంచోని కాంగ్రెస్ పార్టీకి మీరు పనిచేస్తున్నారు. అవును, ఇది వాస్తవం. దాదాపుగా 3 సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మీరు ఏమైనా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారా? మాకిప్పుడు మాకున్నది, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నది వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఫ్రూట్ మార్కెట్, గడియానారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మా దగ్గర ఉన్నది కోయిడాల. అది కావాలని మేము అడిగినాం. మా కార్యకర్తలు, నాయకులు అందరి అభిప్రాయం, అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు కూడా దానికి అంగీకరించి మాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మాకు లెటర్ ఇచ్చి తప్పకుండా మీకే రావాలని చెప్పి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పడం జరుగుతుంది. ఇచ్చారు, మేము ఆశిస్తున్నాం, తప్పేం లేదు. పని చేసినాం కాబట్టి అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి మా వంతు ప్రయత్నం చేసినాం. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం. పార్టీ సభ్యత్వ నమోదు కానీ, మేము చేటువంటి ప్రతి మీటింగ్లో జన సమీకరణ కానీ మేము ఎక్కడ ఏం చేయాలనుకుంటే చేసినాం కాబట్టి దానికి ఫలితంగా మేము ఆశిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అంటే మీకు వల్లమాలిన అభిమానం. మంచి. అయితే ఈ సందర్భంలో మరి ఒకవేళ అనుకోని సంఘటనలో కనుక పార్టీ మిమ్మల్ని గుర్తించక కార్పొరేషన్ పదవి రాకపోతే మీ రాజకీయ భవిష్యత్ కార్యక్రమం ఏ విధంగా ఉంటుందని అంటారు? నేనైతే అట్లా అనుకోవట్లేదు. పని చేసిన వాళ్ళకే పట్టం కడతారు, పని చేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుందని మా ముఖ్యమంత్రి గారు ఎన్నో మీటింగ్లలో చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారు చెప్పడం జరిగింది. పని చేసిన వాళ్ళకు పార్టీల గుర్తింపు ఉంటుంది, వాళ్ళకు న్యాయం కూడా సముచితమైనటువంటి న్యాయం కల్పిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి పైరవకారులు ఎవరో పోయి ఎక్కడో సీఎం దగ్గర ఏదో చెప్తే వాళ్ళు నమ్మే స్థాయిలో లేరు. వాళ్ళు అన్ని ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని తగు న్యాయం చేస్తారు. మాకు కష్టపడడానికి నాకంటే ఎక్కువ కష్టపడ్డలు ఉంటే వాళ్ళకి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదనేది కూడా నేను చెప్తాను. మీకు రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ